దేవునికి అయితే మహిమ. మన మధ్యన ఉన్న విజయ కుమారయ్య గారు ఈరోజు వాక్యం చెప్తారు. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను మహిమపరిచి, నీకు కనపరిచి ఎంతవరకు కూడా దేవా ఓ తండ్రి, నీ వాక్యంలో మేము సిద్ధపడుతూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా. కొద్ది నిమిషాలు వాక్యం మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రతి మాటలో నుంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా చూపు, మా తలపు, మా ఆలోచన, మా నడవడిక అంతే కూడా మీకు మహిమకరంగా ఉంటూ సహాయం చేయండి ప్రభా. దేవ, ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుకోవచ్చున్నారో అందరికీ అర్థమయ్యే రీతిలో అందరూ చక్కగా వాక్యాన్ని ధ్యానించేటట్లుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం నేర్చుకునే వారిగా మనం ఉందాం. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులు సంతోష పెట్టగోరువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోవుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని సందేశాన్ని, వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు మనుషుల దయ లేక దేవుని దయ ఎలా ఉంటుంది, మనుషుల దయ ఉండటం వలన, దేవుని దయ ఉండటం వలన మనం పొందుకునే ఆ మేలు ఏంటో ఈరోజు మనం వాక్యంలోంచి మనం చూడబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి సంతోష పెట్టేవారు మనుషులను సంతోష పెట్టలేరు, మనుషులను సంతోష పెట్టేవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఈ లోకంలో బ్రతకాలి అంటే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి అని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది, యేసు జ్ఞానవంతుడు, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాటను మనం చదువుతున్నాం. అవును కదండి, దేవుని దయ ఉండాలంట మనం బ్రతకాలంటే భూమి మీద, అలాగే మనుషుల దయ కూడా ఉండాలి అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ లోకానికి వచ్చినటువంటి 2022 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామంలో పుట్టి, నజరేతులో పెరిగి, జెరూసలేములో బోధించి, కలవరి గిరిపై మన కొరకు బలైనటువంటి యేసు ప్రభు కూడా మనుషుల దయలో వర్ధిల్లుచుండెను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఏ దయలో ఎదిగాడట, మనుషుల దయలో ఎదుగుచుండెను అనే మాటను మనం చదువుతున్నాం. కాబట్టి ఈ రోజు ఈ భూమి మీద మనం, ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే ఏముండాలి అంటే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. కాబట్టి మనం దేవునికి ఏ విధమైనటువంటి విధేయత, భయభక్తులు లోబడి మనం జీవిస్తామో, మనల్ని ప్రేమించి మనల్ని ఈరోజు ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులతో సహా, లేదంటే ఉపాధ్యాయులతో సహా, లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ మనం ప్రేమించి మనల్ని బాగుండాలి అనుకున్నటువంటి ప్రజలతో మనం చాలా మంచిగా, ప్రేమగా ఉండేవారిగా ఉండాలని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరికి కూడా ఈ లోకంలో ఉన్నవారు అందరికి విలువనిచ్చే వారిగా, వారితో మనం సంతోషంగా, సమాధానంగా ముందుకెళ్ళేటట్టుగా ఉండాలని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక మనిషి భూమి మీద బ్రతకాలి అంటే దేవుని దయ ఉండాలి ఒకటి, 2 మనుషుల దయ కూడా ఉండాలి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరిని కూడా మనం కించపరిచేటట్లుగా, బాధ పెట్టేటట్లుగా, ఇబ్బంది పెట్టేటట్లుగా మనం ఉండకూడదు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు
యెహోవా దయందును మనుషుల మనుషుల దయందును దయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. చూసారండి, బాలుడైనటువంటి సమూయేలు దేవుని యెహోవా దయలో వర్ధిల్లునట్లుగా చూస్తున్నాం. అలాగే మనుషుల దయలో కూడా వర్ధిల్లుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు బాలుడైనటువంటి సమూయేలు ఏమండి ఆ యొక్క షిలోహు అనే ఆ మందిరములో ఆయన వర్ధిల్లాడు. ఆయన గొప్పగా ప్రార్థనాపరుడుగా, ఒక మంచి ప్రవక్తగా, అనేకులు దేవుని దగ్గరికి నడిపించగలిగిన వాడిగా, లేదంటే అనేక రాజులను అభిషేకించేవాడిగా మరి సమూయేలు అంత గొప్పగా ఎదగడానికి గల కారణం మొదటి యెహోవా దయ అంట, మొదటిది. రెండవది మనుషులు దయ. నిజంగా అక్కడ సమూయేలుని అంత ఆత్మీయంగా అనిపించినటువంటి దైవజనుడు మరి లేకపోయి ఉంటే సమూయేలు ఒక ప్రవక్త అయి ఉండేవాడు కాదు. అక్కడ ఆ సమూయేలుని అంత అభివృద్ధిలోకి, ప్రార్థనలోకి, ఆత్మీయతలోకి నడిపించినటువంటి అక్కడ దైవజనుడు లేకపోతే ఆ మందిరంలో నిజంగా అనేక మంది రాజులను అభిషేకించేవాడిగా సమూయేలు ఉండకపోయినేమో. ఎందుకనంటే మొదట యెహోవా దయ సమూయేలు మీద ఉందట. రెండవది అక్కడ ఆ మందిరములో ఆయన నడిపించినటువంటి సేవకుడు అంటే మనుషులుగా అక్కడ చూస్తున్నాం మనం. ఆయన యొక్క దయ కూడా ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మనం వర్ధిల్లాలంటే చాలా మంది అంటారు, నా దేవుడి దయ ఉంటే చాలండి, మనుషుల దయ అవసరం లేదండి, నాకు నేనుగా వర్ధిల్లుతానండి అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, మొదటగా దేవుని దయతో పాటు మన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, మంచి వారు, నువ్వు బాగుండాలి అనుకున్న వారు, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఒక మంచి స్థాయికి చేరాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా మనం మన దృష్టిలో, మన జీవితాల్లో ఉండడం చాలా మన అదృష్టమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ రోజున మనుషుల దయలో మనం వర్ధిల్లుతుంటూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే, రాణి అయిన ఎస్తేరు అరణ్యములో నిలవబడి యుండుట రాజు చూడగా, ఆవరణములో నిలవబడి చూడగా. చదవండి అమ్మ ఒక మాట. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి యుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఒకప్పుడు ఎలా ఉండేదట? అనాదిగా ఉండేదట, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డగా ఉండేదట. కానీ ఎప్పుడైతే మొర్దెకైన దేవుడు ఆమె జీవితంలోకి, అంటే నిజంగా ఆమెను ఒక అనాదిగా ఉన్నటువంటి ఎస్తేరుని మొర్దెకే తీసుకొని ఒక తల్లిగా ఆయన పెంచి పెద్ద చేసి మరి రాజు యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఈ రాణి కాకముందు ఎస్తేరు అక్కడ నిలబడినప్పుడు రాజు ఆమె మీద ఏం పుట్టిందట? దయ పుట్టింది. దయ పుట్టినప్పుడు వెంటనే నిజంగా ఆమె అక్కడ మహారాణిగా 120 సంవత్సరాలకి ఒక అనాథిని దేవుడు ఏ విధంగా చేశాడనంటే, నిజంగా రాజు ద్వారా దేవుడు ఆమెను రాణిగా తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మనం దేవుడు దీవించక ముందు మనం ఎలా ఉంటామో, దేవుడు కూడా మనం అదే విధంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు స్వయంగా భూమి మీదకి వచ్చి మనం దీవించడు, కానీ దేవుడు కొంతమంది ప్రజలను, నాయకులను, కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పెద్దవారు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వారి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేక వారి ద్వారా మనకి దయ పుట్టించి మనం ఒక స్థాయికి తీసుకెళ్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం సేవకులు చెప్పినట్టు, ఆత్మీయులు చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు ముందుకు వెళ్తే మనం ఇంకా వర్ధిల్లే వారిగా ఉంటామనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఒకటి, యేసు ప్రభువట ఎలా వర్ధిల్లారట? దేవుని దయలోను వర్ధిల్లారు, మనుషుల దయలోను వర్ధిల్లారు. అలాగే సమూయేలు యెహోవా దయలోను, అలాగే మనుషుల దయలోను వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. మూడోదిగా ఎస్తేరు కూడా రాజు ఎలాగైతే ఆమె ఎందుకు దయ పుట్టి ఆ రాజు ద్వారా ఆ సంస్థానాలకి రాణిగా దేవుడు చేశాడు. ఈరోజు మనల్ని కూడా ఒకటి దేవుని దయలో అభివృద్ధి చేస్తాడంటే దేవుడు మనల్ని, రెండోది మనుషుల దయలో కూడా మనల్ని అభివృద్ధి చేసేవాడుగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో 7వ
నుంచి ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం చూడొచ్చు. 2 సమయాలు అందుకు పౌలు ముందు ఎడల ఆ మనిషి ఏమి తీసుకుని పోవద్దుమని, అదేనండి 2 సమయాలు గ్రంథం 2 అండి. 3వ అధ్యాయం 7వ వచనం. నేను 1వ సమయం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదునని సెలవీయగా. చదవండి 8వ వచనం. అదేనండి. అందుకు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీకు దయ చూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడను అనెను. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు రాజుగా మనం చూస్తున్నాం. అక్కడ యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి. యోనాతాన్ అంటే ఎవరండి? దావీదు యొక్క స్నేహితుడు, లేక సౌలు యొక్క కొడుకు. ఆ కొడుకు యొక్క కొడుకు అంటే మెఫీబోషెతును దావీదు పిలిపించినప్పుడు అక్కడ ఈ మాట చెప్తున్నాడు. అందుకు దావీదు నీవు భయపడవద్దు అని చెప్తున్నాడు. నిజంగా మెఫీబోషెతు భయంతో వచ్చాడు. అక్కడ రాజు నన్ను పిలిపించాడు అంటే నన్ను ఏం చేయబోతున్నాడు? చంపబోతున్నాడా? లేదంటే నన్ను ఏమైనా చేయకపోతున్నాడా అన్న భయంతో ఉన్నప్పుడు దావీదు అక్కడ ధైర్యాన్ని చెప్తున్నాడు. మెఫీబోషెతు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి అన్నాడు. అంటే ఈ మెఫీబోషెతుని అలా పిలిపించడానికి గల కారణం ఏంటంటే, ఆ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము పిలిపించాడట. ఎందుకనంటే ఈరోజు నిజంగా కుంటువాడైనటువంటి మెఫీబోషెతుని అనేక మంది వదిలేశారండి. ఏమండి, ఆయన పట్టించుకోలేదు. కుంటు వారికి ఒక విలువనిస్తారు కొంతమంది, మంచి వారికి ఒక విలువిస్తారు. కానీ అక్కడ కుంటువాడైనటువంటి మెఫీబోషెతుని అనేక మంది వదిలేసి ఉండొచ్చు, అనాథగా మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే ఎవరో పట్టించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి టైంలో దేవునికి దయ పుట్టిందంట ఆయన మీద. దయ ఎలా వచ్చిందంటే దావీదు దగ్గరికి నడిపించేటట్లుగా, దావీదు యొక్క మనసులో దయ పుట్టేటట్లుగా దేవుడే చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్తున్నాను, నేను అనాథిని అని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, నాకు ఇదిగో ఈ కాళ్ళు బాగోట్లేదు, చేయబోట్లేదు, నన్ను ఎవరూ చూడట్లేదు అనే ఆలోచనతో మీరు ఉన్నట్లయితే ఒక్కసారి దేవుని దగ్గర ఒక్కసారి అడగండి, ప్రభా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరినైనా సహాయంగా పంపించండి, నా మీద ఎవరికైనా దయ చూపించండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయనలో ఆత్మీయంగా నువ్వు నడిచినప్పుడు నిజంగా దేవుని దయ నీ మీదకు వస్తుందట. అంతేకాకుండా నీ మీదకు ఎవరైతే ద్వేషంగా అసూయగా నేను చూస్తారో, లేకపోతే ఎవరైతే నేను పట్టించుకోరో వారిని దేవుడిని దగ్గర పంపించి తీర్చేట వాడు మన దేవుడు అనే విషయాన్ని ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ మెఫీబోషెతు అంటాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, నన్ను నువ్వు నీ పిల్లలతో కలిసి నీ భోజనము బల్లగద్దా నాకు భోజనం ఏర్పాటు చేయడానికి నేను ఎంతటి వాడును అన్నట్లుగా ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని దయ మన మీదకి వచ్చింది అంటే, దేవుని మనుషుల దయ, దేవుని దయ మన మీదకి వచ్చింది అంటే అది మనం ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా దేవుని ఎడల, అలాగే మనుషుల ఎడల భయభక్తులు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజంగా దేవుని దగ్గర మనం ఇంకా ఎన్నో ఆత్మీయమైన మేలు పొందుకునే వారంగా ఉంటామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయ మన మీదకి రావాలి అని అంటే దేవుని కొరకు మనం ఎలా ఉండాలట? ప్రకాశించే వారిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా. మనం కూడా ఇతరుల మీద దయ చూపినప్పుడు దేవుడు కూడా మనం ఎదురు చూపిస్తుంటే దయ చూపించేవాడుగా ఉంటాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలు ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని దయ మన మీద ఉందనుకోండి, చాలా విధాలుగా మనం ఆశీర్వదించబడతాం. అదే విధంగా దేవుని దయ మన మీద ఉన్నట్లయితే అనేక విధాలుగా రకరకాలుగా ఆశీర్వాదమైనటువంటి దీవెనతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుని దయ ఉండాలి అని అంటే, ఒకటి మనము కూడా ఇతరుల మీద దయ చూపించే వారిగా ఉండాలి, మనము ఇతరుల మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి. మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మర్యాదిస్తూ వారితో నమ్మకంగా, నిజాయితీగా, యథార్థమైన క్రైస్తవులుగా
నమ్మకంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా దేవుని దయ మన మీదకి వస్తుంది, అలాగే మనుషుల దయ కూడా మన మీదకి వస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని దినదినము అభివృద్ధిలోకి వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని దయ మన మీద ఉంటే మనకి కొన్ని విధములుగా కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి దీవెనతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని దయ వల్ల మనం ఎలా ఉంటామనంటే మన ఆస్తిని దేవుడు దినదినము అభివృద్ధి చేస్తాడని. ఒకప్పుడు మనకి ఏమీ లేనటువంటి స్థితి, ఒకప్పుడు భోజనం కూడా లేదు, ఒకప్పుడు ఇల్లు కూడా సరిగ్గా లేదు, ఒకప్పుడు బట్టలు కూడా సరిగ్గా మనం కట్టుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉండటం వలన ఈ రోజు చక్కని గృహాన్ని దేవుడు ఇచ్చాడు, చక్కని వస్త్రాలు దేవుడు ఇచ్చాడు, ఏమండి చక్కని ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని అంటే దేవుని దయ ఉంది. అలాగే దేవుడు కొంతమంది మన చుట్టూ ఉన్నటువంటి మనల్ని ఎవరైతే చూస్తున్నారో, మనల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో, మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి మనసులకు దయ పుట్టించడం ద్వారా ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తులకు మనం జీవితాలకు రుణపడి ఉండేవారిగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దేవుని వల్ల మనకేం చేయబడుతుంది? ఆస్తి దయచేయబడుతుందండి. ఎలా దయచేయబడుతుందో ఆదికాండం 24:34 మనం చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు చదువుకున్నట్లయితే, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. ఏమండి, దేవుని దయ మన మీద ఉంటే ఒకటి ఎలా ఉంటామంటే మనం ఆశీర్వాదకరమైన ప్రయోజనాలను మనం పొందుకుంటాం. ఒకటి, దేవుని దయ వల్ల మనకి ఆస్తి దయచేయబడుతుంది. ఆదికాండం 24:34-35 ప్రకారం ఏమండి, అంతటా అతడిట్లనే నేను అబ్రహాము దాసుడను, నేను అబ్రహాము దాసుడు, యెహోవా నా యజమానుడు ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారమును దాసదాసీల జనములను ఒంటెలను గాడిదలను దయచేసెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఇక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతముగా ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నత స్థితికి అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని దయ వలన మనకి ఆహారం దయచేయబడుతుంది. రెండవదిగా 46:7 చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయును అని అక్కడ మాట మనం చదువుతాం. చూసారండి, ఆహారం లేని వారికి, బాధపడే వారికి న్యాయం తీరుస్తాడట. ఆహారం లేని వారికి దయ చూపి ఆహారాన్ని ఆయన దయచేసేవాడిగా ఉన్నాడట. ఈరోజు మనకి ఏమంటే మనం కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు, తినే ఆహారం ఇదంతా కూడా దేవుడి దయ వల్ల వచ్చిందే, లేక మన చుట్టూ ఉన్నటువంటి పాస్టర్ గారులు, దైవజనులు, మన సంఘం అంతా ప్రార్థన చేయటం వలన అనేక మంది దయ చూపేవారిగా మన మీదకి దేవుడు ఇవ్వటం వలన ఈరోజు మనం స్థితిలో ఉన్నామని మనం గుర్తు పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. లేని వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోదట, ఒకటి, దేవుని దయ వలన ఆస్తి దయచేయబడుతుంది అబ్రహాం వలె. రెండోది, దేవుని దయ వల్ల ఆహారం దయచేయబడుతుంది. మూడోది, దేవుని దయ వల్ల ఆయుష్ దయచేయబడుతుంది. 21వ కీర్తన 4వ వచనంలో చూస్తే, ఆయుష్ని మని అతడు నిన్ను వరమడగగా నీవు దానికి అతనికి నీవు చదవండి అన్న మాట. ఆదికాండం కీర్తన 21:4. ఆయుష్నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అనే మాట మనం చదువుతున్నాం. చూసారండి, దేవుడు మనకి మూడో ఆయుష్ను దయచేస్తాడండి. ఒకటి, ఆస్తి దయచేస్తాడు. రెండు, ఆహారం దయచేస్తాడు. ఆయుష్ను దయచేస్తాడు. నిజంగా దేవుడి ద్వారా మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మేలులు మనం పొందుకున్నాం రోజు. కానీ కొంతమందికి అవి ఏం చేయట్లేదు, గుర్తు ఉండట్లేదు. నేను బ్రతుకుతున్నాను, దేవుడి స్థితిని అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా దేవుని దయ వలన, మనుషుల దయ వలన మనం వర్ధిల్లుతున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకి ఆత్మీయంగా కొనసాగే వారంగా ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయం ఏంటంటే, దేవుని దయ వలన ఐశ్వర్యం దయచేయబడుతుంది. ఎలా దయచేయబడుతుంది? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును.
నీవు సమస్తమును ఏర్పడువు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడును అందరికీ బలము ఇచ్చువాడును నీవే అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, నాలుగవదిగా దేవుని దయ వలన ఐశ్వర్యం మనకు దయచేయబడుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:12 మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక 5వ విషయం ఏంటంటే దేవుని దయ వలన అభివృద్ధి చేయబడతాం. మనం ఎలా అభివృద్ధి చేయబడతాం? ఒకప్పుడు అభివృద్ధి లేదు మనకు. ఒకప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలీదు, భక్తి అంటే ఏంటో తెలీదు, సరిగ్గా బైబిల్ చదవడం తెలీదు, సరిగ్గా దేవుళ్ళు ఆత్మీయంగా ముందుకెళ్ళడం తెలీదు. లేదంటే మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుని కృపను బట్టి మనం ఏం చేయబడ్డామంట? అభివృద్ధి చేయబడ్డాం. చాలా చక్కగా దేవుల్లో ముందుకి కొనసాగలుగుతున్నాం. కొంతమందికి సహాయం చేయగలుగుతున్నాం, కొంతమందిని దేవుల్లో ఆత్మీయంగా నడిపించగలుగుతున్నాం. అని అంటే దేవుడు మనల్ని దినదినము అభివృద్ధి చేశాడు కాబట్టే కదా ఈరోజు ఈ స్థితిలో ఉన్న మన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 118వ కీర్తన 25వ వచనంలో యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి రోజు దేవుని దయ వలన ఎన్నో ప్రయోజనాలు మనకు ఉన్నాయి. దేవుని దయ ద్వారా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఈ రోజు మనకి ఇచ్చే విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటూ ముందుకి కొనసాగుతూ మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దయ వలనట ఇంకా మనం ఏం పొందుకుంటామనంటే దేవుని దయ వలన ఆరోగ్యాన్ని కూడా మనం పొందుకుంటామంట. ఆరోగ్యం నిజంగా ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం, ఎన్నో విధాలుగా మనం డబ్బులు ఖర్చు పెడతాం, కానీ ఏ ఉపయోగం ఉండదు. కానీ దేవుని దయ మన మీద ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా దయచేయబడుతుందని మనం ఎక్కడ చదువుతాం? మలాకీ గ్రంథం 4:2 మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యమును కలుగు చేయను అనే మాట అక్కడ మనం చదువుతూ ఉంటాం. అంతేకాకుండా 7వదిగా దేవుని దయ వలన జ్ఞానము దయచేయబడుతుందండి. దేవుని దయ ఉంటే మనకి ఏం చేయబడుతుందట? జ్ఞానము దయచేయబడుతుంది. లూకాసు వార్త 2:40వ వచనంలో మనం చదువుతాం. అక్కడ ఏముంటుందనంటే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి బాలుడైనా పెద్దవారైనా దైవజనులైనా ఎవరైనా సరే జ్ఞానము లేకపోతే ఆ వ్యక్తిని మనం సరిగ్గా పట్టించుకోం. కానీ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళని ఎవరైనా సరే జ్ఞానముతో ఎప్పుడైతే ఉంటారో వారిని మనం ఇంకా వాళ్ళు ఏం చేస్తామంటే విలువనివ్వడానికి, వారితో ఉండడానికి, వారి మాటలు వినడానికి మనం ట్రై చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర మనం ఉన్నట్లయితే, ఆయన అడుగుజాడలో మనం నడిచినట్లయితే దేవుని దయ వలన ఏం చేయబడుతుందంటే మనకి జ్ఞానం దయచేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ నేను ముగించేస్తున్నాను. 1, దేవుని దయ వలన మనకి ఏం దయచేయబడుతుందండి? ఆస్తి దయచేయబడుతుంది. 2, దేవుని దయ వలన మనకి ఆహారం దయచేయబడుతుంది. 3, దేవుని దయ వలన ఆయుష్ దయచేయబడుతుంది. 4, దేవుని దయ వలన ఐశ్వర్యం దయచేయబడుతుంది. 5, దేవుని దయ వలన అభివృద్ధి చెందబడతాం. 5వదిగా 6, దేవుని దయ వలన ఆరోగ్యం దయచేయబడుతుంది. 7, దేవుని దయ వలన జ్ఞానము దయచేయబడుతుంది. 8, దేవుని దయ వలన మనం అంతా వర్ధిల్లుతామంటుంది. వర్ధిల్లుతాం. లూకాసు వార్త 2:52 మనం చదివితే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని ఎల్లప్పుడూ కూడా మనం వర్ధిల్లే వారిగా ఉండాలి అని అంటే మన మీద మనుషుల దయ, దేవుని దయ ఉండాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు భార్యకి భర్త ఏ విధంగా విలువ ఇవ్వాలి, లేదంటే భర్తకి భార్య, భార్యకు భర్త, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలకు, మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులకు, సేవకులకు, నాయకులకు, అధికారులకు ఎక్కడ మనం విలువనిచ్చే వారిగా ఉంటే మనం దీవించబడతామో ఈ రోజు దేవుని చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆత్మీయంగా ముందుకి కొనసాగే వారిగా ఉండాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకే మనుషుల దయ అవసరం వచ్చింది. యేసు ప్రభుకే ఈ లోకంలో జీవించినప్పుడు మనుషుల దయలో వర్ధిల్లడన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క దేవుని మీదే ఆధారపడి ముందుకెళ్ళిపోతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉన్నట్లయితేనే
దేవుని దయ మనుషుల్లోకి వస్తుంది, ఆ మనసులో ఉన్న దయ మన మీదకి వస్తుంది. కాబట్టి మనం అందరికీ చక్కని విలువనిచ్చి ముందుకు కొనసాగే వారిగా ఉందాం. దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో చక్కగా వాక్యం చెప్పిన విజయ్ కుమార్ అయ్య గారు వందనాలండి. మరి అప్పటికప్పుడు సమయం ఇచ్చినా కానీ చక్కటి వాక్యం వినిపించారు అయ్య గారు. మరి చాలా మంది సేవకులు అయితే వాక్యం చెప్పమంటే మేము సిద్ధపడలేదు, మేము రాసుకోలేదు అంటారు అయ్య గారు. కానీ మీరు ఏమి అనుకోండి, వాక్యం చక్కగా వివరించారు అయ్య గారు ఈ ఉదయకాల సమయంలో. మరి దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉండాలని, యేసుప్రభు వారికి దేవుని దయ మనుషుల దయ ఉందని, అలాగే సమూయేలు గారికి కూడా యెహోవా దేవుడి దయ ఉందని, మనుషుల దయ కూడా అలాగే ఉందని చెప్పారు. మరి ఎస్తేరుకు రాణి అని ఎస్తేరు కూడా మరి రాజు గారు దయ పుట్టించాడని చెప్పారు అయ్య గారు, చక్కగా వివరించారు. మరి అలాగే మరి దేవుని దయ వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయో, ఏమేమి పొందుకుంటామో కూడా చెప్పారు. దేవుని దయ ఉంటే మనకి దేవుడు ఆస్తి కష్టాలుగా చేస్తాడని, దేవుని దయ వల్ల మనకి ఆహారం దయచేస్తాడని, దేవుని దయ వల్ల మనకి ఆయుష్ని ఇస్తాడని, దేవుని దయ ఉంటే మనకి ఆశీర్వాదం ఇస్తాడని, దేవుని దయ వల్ల మనం అభివృద్ధి పొందుతామని, దేవుని దయ వల్ల మరి మనకు ఆరోగ్యం కూడా దేవుడే దయచేస్తాడని, దేవుని దయ వల్ల చివరిగా జ్ఞానం ఇస్తాడని మరి చక్కగా మరి చెప్పిన విజయ్ కుమార్ అయ్య గారికి వందనాలండి. దేవుని చిత్తం మేమైతే విజయ్ కుమార్ అయ్య గారికి రేపు ఇచ్చాం సమయము, కానీ దేవుడి చిత్తంలో ఏముందంటే ఈ రోజు ఆయన వాడబడేలాగా ఉందండి. అదే అన్ని దేవుడు చిత్త ప్రకారమే జరగాలి, అలాగే జరిగింది. మరి చక్కగా వాక్యం చెప్పిన అయ్య గారికి మరి వందనాలండి. వందనాలు అయ్య గారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. ముగ్గురు ప్రార్థన అయ్య గారు చేస్తారు. అమ్మ ఎవరన్నా ఆశీర్వాదం అయ్య గారు వచ్చారు. ఆశీర్వాదం అయ్య గారు, అయ్యగారు వందనాలండి. వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. వాక్యం నేను వినలేదు. సరే, ముగ్గురు ప్రార్థన చేద్దరు కానీ అయితేనండి. అలాగే అమ్మ, అలాగే అమ్మ, అలాగే అమ్మ. సరే అండి. విజయ్ కుమార్ గారు చేసేస్తారు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన అయ్యగారు చేస్తారు. అలాగే అమ్మ. బ్రదర్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బాగున్నాను బ్రదర్, ఇప్పుడే వచ్చాను. జస్ట్ ఎలా ఉన్నారు ఏటానే సార్. ఆహా, మంచిదమ్మా, మంచిది, సంతోషం. చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. అది ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, మహోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని దావీదు మెఫీబోషెతుతో చెప్పినట్లుగా ఈనాడు మేమందరం కలిసి నీ బల్ల యొద్ద మేము వాక్యం అనే ఆహారాన్ని నేర్చుకోవడానికి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు దేవుని చేత అభిషేకించబడి సౌలు మనవడైనటువంటి మెఫీబోషెతు ఎడల దయ చూపినట్లుగా దేవా, ఈ రోజు మా పట్ల మీరు అనేక సార్లు మేము పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మీరు మా మీద దయ చూపిస్తూ, అలాగే మనుషులు అనేక మందిని మాకు సహకారులుగా దయ చూపించే వారిగా చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, దేవుని దయ పొందుకున్న వారు వారికి జరిగే కార్యాలు ఏమంటారంటే ఎప్పుడు కూడా బ్రతికించబడతామని, పోషించబడతామని, స్థిరపరచబడతామనే విషయాలు ఇంతవరకు కూడా మాతో మీరు మాట్లాడే దేవా నీకు వందనాలు. దేవా, మా ప్రియ బిడ్డలందరినీ మీరు అభిషేకించి చాలా ఆత్మీయతలో నడిపిస్తూ, చాలా ఆత్మీయంగా మీరు బలపరుస్తూ దేవా మీ యొక్క అడుగు జాడల్లో అయా సదాకాలము అయా మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ, ఈ రోజున ప్రభ ఎంతో చక్కగా యేసు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడు విషయాలు గుర్తు చేశారు, అలాగే ఎస్తేరును గుర్తు చేశారు, అలాగే బాలుడైనటువంటి సమయాన్ని మీరు గుర్తు చేశారు. ఈ ముగ్గురు కూడా ప్రభ ఎలా వర్ధిల్లారంటే దేవుని దయలోను యెహోవా దయలోను వర్ధిల్లినట్లుగా మేము చదువుకున్నాం. అవును ప్రభ, మేము కూడా ఈ రోజున మీ దయలో అనేక మంది సేవకుల దయలో, లేక అనేక మంది ప్రభావితున్న ఆత్మీయుల దయలో, అనేక మంది మమ్మల్ని అయా చేయబట్టి నడుస్తున్నటువంటి అనేక మంది వారి దయలో మేము ఈరోజు స్థితిలో ఉన్నామని మేము గుర్తు చేసుకుంటూ అయ్యా మేము అనుదినము అనుక్షణము నమ్మకంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా, మమ్మల్ని ప్రేమించిన వారిని ఎప్పుడూ మేము విడిచిపెట్టకూడదయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన వారిని మేము ఎప్పటికీ మర్చిపోకూడదయ్యా. వారితో మేము జీవితాంతం ఆత్మీయంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, ఈ అడుగు జాడల్లో మేము జీవించాలి ప్రభా.
అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరును అవును ప్రభా నువ్వు లేకపోతే ఇదిగో పలానా వ్యక్తులు లేకపోతే ఈ స్థితిలో నువ్వు ఉండేవాడిని కాదని కృతజ్ఞత కలిగి వారు బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంకా ఆత్మీయంగా బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి అయ్యా. తప్పనిసరిగా అమ్మా ప్రార్థన చేద్దాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు, రిక్వెస్ట్లు ఉంటే ఒకసారి తెలియజేయండి. మేము మరి సన్నిధిలో, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాము. ఎవరున్నారమ్మా ప్రార్థన రిక్వెస్ట్ లో? అడుగుదామండి. ప్రార్థన అవసరం గారు చెప్పండి సత్యనారాయణ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ఆశీర్వాదం గారు, పాస్టర్ గారు. అయ్యా ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. నాకు తెలుసు కొంచెం కుడికాలకి గాయం తగిలింది, స్కిడ్ అయింది, ఇంకా కొంచెం తగ్గుముఖం పడుతుంది సార్. పూర్తిగా హీల్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి. ఓకే అండి, ఓకే, తప్పనిసరిగా మరి కాలు దేవుడు సంపూర్ణ స్వస్థ ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. బాగున్నారమ్మా? ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. అదే మనోడు పెళ్లి విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా కొంచెం ప్రేయర్ చేయండి. తారీఖున పెళ్ళండి. వరలక్ష్మి గారు మనోడిది 21వ తారీఖున పెళ్ళండి. అలాగే తప్పనిసరిగా చేయండి. ఓకే అండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మరి ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి అందరూ మధ్యలో వాక్యం పెట్టుకున్నారు. కాస్త ఈ రోజు మంచి వాక్యం విన్నారని మేము భావిస్తూ ఉన్నాం. వాక్యం ఎప్పుడు కూడా మధ్యలో ఉండాలా, ప్రార్థన ఎప్పుడు గదిలో ఉండాలా, సాక్ష్యం ఎప్పుడు వీధిలో ఉండాలా. ఈ మూడు ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని తెలియజేస్తూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘం గ్రూపు సభ్యులైనటువంటి మీ బిడ్డలైన వారందరినీ ప్రభువానైనా మీరు ప్రేమిస్తూ ఉన్నారు. నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమము నీ బిడ్డలందరి మీద ఉంచి ప్రతిరోజు ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో పాలు పొందుకోవడానికి దయచూపిన విధానం బట్టి వందనాలు. వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న విధానం బట్టి వందనాలు. వాక్యం చెప్తున్నటువంటి దైవజనులందరిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వారిని ఆత్మతో అభిషేకించి నీ బిడ్డలందరినీ బలపడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు ప్రభువైనా పాస్టర్ విజయ్ కుమార్ గారు కట్టడి వర్తమానం ద్వారా బిడ్డలందరినీ బట్టి కొన్ని ప్రార్థన రిక్వెస్ట్ ని పాదాలు దగ్గర పెడతా ఉన్నాం. సత్యనారాయణ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయనకి కాల్లో ప్రభా కొంచెం విపరీతమైన నిప్పు బాధ ఉంది. నజరేయుడని యేసు నామములో ఆ నిప్పు నుండి ఇప్పుడు విడుదల దయచేయండి. నీ దక్షిణ హస్తము ఆ బిడ్డ కాల్లోకి ప్రభా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అరికాలు మొదలు నడినెత్తి వరకు సంపూర్ణంగా స్వస్థత దయచేయమని, చక్కటి పనుల ద్వారా తన పని తాను చేసుకోవాలన్నట్లుగా అనేక ప్రాంతాలు వెళ్ళినట్టుగా నాయన ఇటువంటి బలహీనతలు చూసుకోకుండా బలం ఇచ్చి ఖర్చునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తాము. వరలక్ష్మి గారు వారి యొక్క మానవుడ విషయంలో కూడా ప్రార్థన చేస్తాము. బంధువుల మధ్యలో ఎటువంటి రాకుండా సమాధాన పరచండి. వారందరినీ కూడా క్షేమకరంగా ఉంచి వివాహ విషయంలో ఘనంగా జరగడానికి మంచి ప్రేమాభిమానం, ఆప్యాయత, అనురాగాలతో ఎంతో సంతోషంతో గ్రూప్ లో ఎవరారో వారందరి మీద దర్శించి వారికున్న ప్రతి అవస్థలో తీర్చండి. గ్రూప్లో నడిపండి. ఈ కార్యక్రమం చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రభావ గారిని బట్టి, సంజయ్ గారిని బట్టి కూడా సన్నిధిలో ప్రార్థన చేస్తాము. వారిని కూడా మీరు దీవించి నీ గ్రూప్లో నడిపించి జీవనం అల్పున్న బాధ్యతని పరిసరను కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్తం మా యందు బయలుపాటు చేస్తూ నీ చిత్త ప్రకారంగా మా జీవితాలు మా సేవ పరిసరం నడిపించండి. మా ప్రభువును రక్షకుడై యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం
ఓడై ఉండి నడిపించును కాక. ఆమేన్. 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 వందనాలు అయ్య గారు. ఆశీర్వాదం అయ్య గారికి, విజయ కుమార్ అయ్య గారికి వందనాలండి. అందరికీ వందనాలమ్మా. వందనాలండి. వందనాలండి, అందరికీ వందనాలు. వందనాలు అయ్యారు, వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.